హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు 40x31 ఎలివేటెడ్ షెడ్ అండి. పైన పొట్టేళ్ళు, కింద నాటి గోళ్ళు పెంచుకోవడానికి ఇలా తయారు చేసుకున్నారు. వీళ్ళు ఈ షెడ్కి ఉపయోగించుకున్న స్థలం 1240 చదరపు అడుగులు, మొత్తం 9.5 సెంట్లు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎంచెర్లోపల్లి గ్రామం, బత్తలపల్లి మండలంలోని ఆర్బీ షీప్ ఫార్మింగ్ ఎలివేటెడ్ షెడ్ దగ్గర ఉన్నాము. ఈ వీడియోలో మీకు పొట్టేళ్ల ఫామ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఏమైనా లాస్ వస్తుందా, ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎన్ని రోజులకు వస్తుంది, ఇంకా పూర్తి వివరాలు చెప్తాను, చూసేయండి. ముందుగా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మొత్తం 90% దాకా ఐరనే ఉపయోగించారు. ఈ షెడ్డుకు 1240 స్క్వేర్ ఫీట్లు ఉపయోగించుకుంటే మిగతాదంతా కాంపౌండ్లో పొట్టు తోలుకోవడానికి, సంపుకి, బయట వర్కర్ ఉండడానికి రూము, బాత్రూమ్కి ఉపయోగించుకోవడం జరిగింది. ఇంకా పొట్టేళ్ల వ్యాను, ట్రాక్టర్ పెట్టుకునేంత స్థలం కూడా ఉంది. ఈ ఎలివేటెడ్ షెడ్కి 20 లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు. వీళ్ళు స్థలం తీసుకొని ల్యాండ్ లెవెల్ చేసి తయారు చేసుకున్నారు కాబట్టి ఎక్కువైంది. అన్ని అనుకూలంగా ఉంటే ఈ షెడ్కి 15 లక్షల లోపే ఖర్చు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే అన్ని రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే అవుతుంది. వర్కర్ ఉండడానికి ఒక రూము, అందులోనే మొక్కజొన్నలు ఇంకా దాన వేసుకున్నారు. బయట చెనిక్కాయ బొట్టు తోలుకొని పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు వస్తున్నాయి కాబట్టి పట్ట కప్పుకున్నారు. ఇంకా వాటర్ సప్లై కోసం 20 అడుగుల పైన 500 లీటర్ల ట్యాంక్ను అమర్చుకున్నారు. ఇంకా సేఫ్ సైడ్గా 2000 లీటర్ల ట్యాంక్ని సంపుగా పెట్టుకున్నారు. పొట్టేళ్లు పట్టుకొని రావడానికి, సంతకు తీసుకుపోవడానికి సెకండ్స్లో బడా దోస్త 5 లక్షలు పెట్టి తీసుకున్నారని చెప్తున్నారు. మరిన్ని విషయాలు చెప్తాను, వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. కింద ఉన్న పొట్టు తీసుకొచ్చి ఇలా పైన కొంచెం వేసుకున్నారు, కావాల్సినప్పుడు ఈజీగా వేసుకోవచ్చని. ఇంకా పొద్దున్నే 5:30కి, సాయంత్రం 5:30కి 3 రకాల దానా వేస్తున్నారని చెప్తున్నారు. అందులో చెక్క, టీఎంఆర్ అని 10 రకాల మిక్స్డ్ గడ్డి, మొక్కజొన్నలు వేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా మధ్యాహ్నం ఒక పూట 11:30కి అలా చెనిక్కాయ పొట్టు వేసుకుంటున్నామని అంటున్నారు. మొత్తం 3 నెలలకి దాదాపు 1 లక్ష దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు దానాకి. మార్కెట్లో చెక్క 1 కేజీ వచ్చేసి 46 రూపాయలు, టీఎంఆర్ 1 కేజీ 22 రూపాయలు, మొక్కజొన్నలు 50 కేజీల సంచి వచ్చేసి 1200 ఉందని చెప్తున్నారు. వీళ్ళు బత్తలపల్లిలో ఉన్న ఏవిఎన్ఎస్ పశువుల దానా అంగడిలో తీసుకుంటున్నారని చెప్తున్నారు. అడ్రస్ వచ్చేసి బత్తలపల్లి, అనంతపూర్ రోడ్. మీకు లొకేషన్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను, చూసేయండి. మనం పొట్టేళ్ళకి నీళ్లు తాపాలంటే మామూలుగా బిందెలతో ఎత్తుకొని పోతారు కదా, అలా అవసరం లేకుండా ఇలా పైప్ లైన్ చేసుకొని నీళ్లు నిల్వ ఉండేలా ప్లాస్టిక్ టబ్ని పెట్టుకున్నారు. ఈ పైప్ లైన్ పైన ఉన్న ట్యాంకు కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం ఈ ఎలివేటెడ్ షెడ్లో 120 దాకా పొట్టేళ్లు పడతాయని చెప్తున్నారు. వీళ్ళు ఒకేసారి సంతలో 120 పొట్టేళ్ల దాకా పట్టుకొని వస్తే యావరేజ్గా ఒక్కోటి 10,000 దాకా ఖర్చు అవుతుందంట. 120 పొట్టేళ్లకు 16 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇంకా 2.5 నెలలు బాగా మేపితే 15,000 దాకా ఒక్కోటి ధర పలుకుతాయని చెప్తున్నారు. మనం పొట్టేళ్ళు ఇంకా తక్కువ ధరకు కూడా పట్టుకొని రావచ్చు. వాటిని మంచి స్టేజ్కి తీసుకొని రావాలంటే చాలా కష్టం. అదే మనం ఇలా ఉన్నవి పట్టుకొని వస్తే బాగా దాన ఇంకా మేపు తిని బలంగా త్వరగా తయారవుతాయని చెప్తున్నారు. అంతేకాకుండా నెలకు యావరేజ్గా 5 కిలోల వరకు బరువు పెరగడానికి అవకాశం ఉందని, ఇంకా మనం వీటికి సపరేట్గా ఒకరు మనిషి ఉంటే టైం టు టైం మేపు వేస్తే గ్రోత్ మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా వీటిని చూసుకోవడానికి అయితే సొంత మనిషే ఉన్నాడు. ఒకవేళ లేకపోతే మనం ఎవరినైనా వర్కర్ని పెట్టుకుంటే 10,000 నుండి 15,000 దాకా శాలరీ ఇచ్చి ఫుడ్, అకామిడేషన్ మనమే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కానీ సొంత మనిషి ఉంటే సొమ్ము మిగులుతుంది అంటారు కదా, ఇది కూడా అంతే. ఇంకా నాటి కోడిగుడ్లు ఇందులో వేస్తే న్యాచురల్గా పొదిగే ప్రాసెస్ని అనుకరిస్తూ గుడ్లను ఆర్టిఫిషియల్గా పొదిగేలా చేస్తుంది. ఈ మిషనరీ పేరు వచ్చేసి హ్యాచ్ ప్రో ఇంక్యుబేటర్. అమెజాన్లో 5,750 దాకా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ప్రోడక్ట్ని లింక్ చేస్తా, తీసుకోండి. నేను లింక్ చేస్తున్న ఇంక్యుబేటర్లో వచ్చేసి 100 గుడ్ల దాకా పెట్టుకోవచ్చు. ఈ ఎలివేటెడ్ షెడ్లో వైఫైతో పాటు సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకున్నారు. ఇంకా పొట్టేళ్ళకి పగటిపూట వేడి ఉంటుంది కాబట్టి తగ్గించుకోవడానికి 6 ఫ్యాన్లు బిగించుకోవడం జరిగింది. ఈ ఒక్కో ట్రాక్లో 20 పొట్టేళ్ల దాకా పడతాయని చెప్తున్నారు. మనం పొట్టేళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక ఒక్కొక్క ట్రాక్ని క్లియర్ చేసుకుంటా సంతలో పట్టుకొని వచ్చి రీప్లేస్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇంకా ఎరువు విషయానికి వస్తే ప్లాస్టిక్ గ్రిల్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా ఎరువు కింద పడిపోతుంది. ఇందులో ఉన్న న్యూట్రియన్స్ని ఇంకా కోళ్ళకు వేసే దానాన్ని తిని కోళ్ళు బాగా బలంగా ఉంటున్నాయని చెప్తున్నారు. ఇందులో ఏది నష్టపోయేది లేదు. ఎరువు ఇంకా నాటి కోళ్ళను కూడా అమ్ముకొని మంచి లాభం పొందవచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మొత్తం షీప్ ఫార్మింగ్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పబోతున్నాను. ఈ ఎలివేటెడ్ షెడ్కి 20 లక్షలు, 120 పొట్టేళ్ళకి 16 లక్షలు, వీళ్ళు సెకండ్స్లో వ్యాన్ తీసుకున్నారు కాబట్టి 5 లక్షల దాకా ఖర్చు అయింది. 3 నెలలకు సరిపడే దానా 1 లక్ష, చెనక్కాయ పట్టు ఫుల్ ట్రాక్టర్ 22,000 నుంచి 24,000 పడుతుంది. ఇంకా ఏమైనా ఖర్చు ఉంటే 1 లక్ష దాకా వేసుకుంటే మొత్తం 43 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇది మొత్తం తీరిపోవడానికి ఎంత టైం పడుతుందో చెప్తాను, చూసేయండి. మనం ఒకసారి సంతలో 120 పొట్టేళ్ళను వేసుకొని వస్తే 16 లక్షలు, ఇంకా దానాకి 1 లక్ష, మొత్తం 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మనం 2.5 నెలలు పొట్టేళ్ళు బాగా పెంచి 15,000కి అమ్మితే 24 లక్షల దాకా వస్తుంది. అందులో మన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే మనకు వచ్చింది లాభం 7 లక్షలు. ఇలా మనం 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కష్టపడితే
మన పూర్తి ఇన్వెస్ట్మెంట్ 43 లక్షలు తీరిపోయి ఇంకా ఆ తర్వాత మన సేవింగ్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఏది అంత ఈజీగా అయితే ఉండదు, కానీ ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు. ఫలితాన్ని ఆశించద్దు, కష్టాన్ని నమ్ముకో, జీవితంలో విజయం నీదే. అంతేనండి ఈ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.